సిఐఏ భారతదేశానికి స్వతంత్రం అప్పుడు వచ్చినప్పటి నుండి సిఐఏ యొక్క కార్యాలు భారతదేశంలో చాలా భయంకరమైన పాపాలు పుట్టారన్నమాట. చాలా డేంజరస్. ప్రైమ్ మినిస్టర్ని అది సంహరించడం చేసిందనమాట. అది ఎంత ఉంటాయో చూడండి. అది 1950s మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్లో పాకిస్తాన్కి సపోర్టివ్గా సిఐఏ, తర్వాత M16 అని యూకేలు రంగంలో దిగాయి. అది ఒకటి. తర్వాత 1950లో మొట్టమొదటిగా చెప్పాలంటే 1950లో 1959లోనే 57-59లోనే కేరళలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎలక్ట్ అయ్యింది. మొట్టమొదటి ప్రపంచం ఈ భూమి మీదే ఒక కమ్యూనిస్టు పార్టీ బ్యాలెట్ ద్వారా ఎన్నికయ్యి ప్రజాస్వామ్యంలో ఒక అధికారంలోకి వచ్చింది కేరళలోనే. దాని వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐని రంగంలో దింపి ఆ గవర్నమెంట్ కొలాప్స్ అయ్యే వరకు, డిస్మిస్ చేసేంతవరకు అక్కడ అల్లర్లు క్రియేట్ చేసింది కేరళలో. అక్కడ సిఐ ఉందని మనకు పూర్తిగా చెప్తూ ఉంటారు, చాలా వార్తలు వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత 1960లో చూస్తే చాలా డేంజర్ అండి. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు నిర్వహిస్తున్న ఈ న్యూక్లియర్ యాక్టివిటీని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేసిందంటే అదంతా అండర్ కవర్స్ పెట్టడం జరిగింది. ఇండియాని ఒక న్యూక్లియర్ పవర్ అవ్వకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు సిఐఏ చేసేది. అంటే పాకిస్తాన్, చైనాలు కాదండి, సిఐఏ మొత్తం చేసేది. చూసారు ఇరాన్లో న్యూక్లియర్ రియాక్టర్ మీద ఎలా అటాక్ చేస్తో అమెరికా వెళ్ళి ఒక న్యూక్లియర్ బాంబు ఆ దేశానికి రాకూడదు, అలాగే ఇండియాని ట్రీట్ చేసింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇటు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని గెలిచి తాష్కెంట్లో జనవరి 10-11 నైటు, జనవరి